రైట్. ఇక తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరుకుంటోంది. మూడో దశలో పల్లెల్లో ఓటర్లు పోటెత్తడంతో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. మూడో విడతలో మొత్తం 3752 సర్పంచ్, 28410 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. తుది ఫలితాలపై ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. మూడో దశలో పల్లెల్లో ఓటర్లు పోటెత్తడంతో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. మూడో విడతలో మొత్తం 3752 సర్పంచ్, 28410 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. తుది ఫలితాలపై ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఇక మూడో విడత కౌంటింగ్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా పల్లెపూరును ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి. 2 విడతలు పూర్తయిపోయాయి. మూడో విడతకు సంబంధించి కూడా కొద్దిసేపట్లో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ 3 థర్డ్ ఫేజ్ లో మధ్యాహ్నం 1 గంటకే పోలింగ్ అయిపోయింది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో ఇప్పటి వరకు 4158 స్థానాలకు గాను ఇప్పటికే 1795 స్థానాలకు సంబంధించిన రిజల్ట్ బయటకు వచ్చింది. ఇందులో 1028 స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే 451 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 91 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 225 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. మొత్తానికి ఈసారి 85% పైగా పోలింగ్ నమోదైంది. ప్రజలు మూడో విడతలో పెద్ద ఎత్తున కూడా పార్టీలు కూడా హోరాహోరుగా తాము బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కోసం తీవ్రంగా శ్రమించారు. ఈసారి గత 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ హోరాహోరుగా కాంగ్రెస్ పార్టీ ఈక్వెట్తో కూడా ఈసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ దుబాడైనట్టుగా పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫేజ్ లో 2331 స్థానాలు వస్తే, సెకండ్ ఫేజ్ లో 2241 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఫేజ్ లో 1148 స్థానాలు వస్తాయి. సెకండ్ ఫేజ్ లో 1188 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో కూడా 2 పార్టీల మధ్య హోరాహోరీగా పోరాటే కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా 50% నుంచి 60% మధ్యలో కాంగ్రెస్ పార్టీ సైనిక ఉంటే 30% వరకు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ కూడా ఫస్ట్ ఫేజ్ లో 182 స్థానాల విజయం సాధిస్తే, సెకండ్ ఫేజ్ లో 268 స్థానాల విజయం సాధించింది. చాలా చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించి రెబల్స్ పెద్ద ఎత్తున కూడా పోటీ పడుతుండటంతో కూడా దీంతో ఇతరులు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు విజయం సాధిస్తూ వస్తున్నారు. మొత్తానికైతే ఇంకా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. 4158 స్థానాలకు గాను ఇప్పటికీ దాదాపుగా 1800 స్థానాలకు సంబంధించిన రిజల్ట్ మాత్రమే వచ్చింది. ఇంకా రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. దీంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద పోటీ చేసిన అభ్యర్థులు, ఓటర్లు, వార్డు మెంబర్లు, సర్పంచులు పెద్ద ఎత్తున కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. వంశీ, రైట్. థ్యాంక్ యూ స్వామి.